ఐరన్ బాక్స్ ఉంది కదా, నాకేమన్నా పొరపని చేతలేదు అనుకుంటున్నావా? సెలేస్తుంది, సెలగేసుకుంటా వస్త్రాలు ఇస్త్రీ చేస్తున్నా. ఎక్స్రేలోనూ స్కల్ సేఫ్ అన్నారు. ఒకవేళ నరాలు నలిగిపోయి తరంగాలు అందట్లేదంటావా? పిచ్చోడైపోయి పక్కన ఉన్న వాళ్ళందరినీ కట్ చేస్తాడంటావా? అమ్మగారు తొక్క లేకుండా తిరుగుతున్నా, తిక్కలేసిందా? తిక్క కాదండి, అయ్యగారు బుర్రకు బొక్కబడింది, బాగా చేయించాడు. చలికి సూత్రం చెప్పమన్నాడు, సొక్క ఎట్టించి శ్రమదానం చేస్తాను. ఏ తప్ప ముందెళ్ళి మట్టెట్టుకోరా. అర్జెంట్ గా ఏం ఆర్డర్ పెట్టారు? రాత్రి మన ఇంట్లో దొంగలు పడ్డారు. కంగారు పడ కళ్ళం మళ్ళీ ఇవాళ వస్తారు కదా, కాల్చి పడేద్దామని నాటక పని. నీ ప్లాన్ పటాన్ చెరువుకి వెళ్ళా కళ్ళ వాళ్ళని కాల్చడానికి నిజంగా ఆర్డర్ పెట్టావేట్రా? మరి ఇంట్లో బంగారం ఎత్తుపోతుంటే సూత పడుకుంటావా? బాబు మైదానం, ఈ రోజు ఏంటో గుర్తుందా? ఒక గుద్దు గుద్దు గుర్తు చేయాలా? గుద్ది చెప్పడానికి నేనేమన్నా ముద్దులు అనుకుంటున్నావా? గుర్తుంది, ఈ రోజు నా జప చెప్తా. జడే జడ జడ కాదు, వడ కాదు, బర్త్డే అని జా భాషలో చెప్తున్నా. తెలిసిన భాష ఒకటి తిన్నగా తిరగదు కానీ అటు ఇటు తిరుగుతూ కొత్త భాష ఒకటి. నువ్వు తెలుగు నిఘంటువులన్నీ ఉగ్గు పాలలో వేసుకుని అవపోసలు పట్టేసావు. మరి ఈ ఎదవ నత్తి పొగడి మొక్క నువ్వును. నెత్తి పొక్కోడియా? ఏ కాదా, మటన్ తిని తిని ఆ నాలికి చూడు బొంతల ఎంత అయిందో. మంద బానే ఉంది. ఏది నేను చెప్పింది తడబడకుండా అలాగే చెప్పవే. నీ కాళ్ళ కొన్న చెప్పులు తీసుకున్నా నెత్తి మీద పెట్టుకుని తిరుగుతాను. అయ్య బాబోయ్, సరే నేను రెడీ రెడీ. కొంచెం చూసుకో. బుర్రకు బొక్కపడిన బావి అంత కాన్ఫిడెంట్ గా ఉంటే టెక్నాలజీతో పెంచిన తలకాయ ఆ మాత్రం చెప్పలేనా? చెప్పులు చేత్తో పట్టిస్తా, నెత్తి మీద పెట్టిస్తా. నువ్వు చెప్పు. చెప్పు దెబ్బలు తినేయకుండా ఉంటే చాలు. చెప్పు. లక్ష భక్షములు భక్షించు లక్ష్మయ్యకు ఒక భక్షము భక్షించుట రక్షణ. చూడు బొచ్చులో చిల్లరలేని బిచ్చగెత్తల మొహం ఎలా ఎట్టిందో. సప్పుడు చేయకుండా చెప్పులు కాళ్ళకేసుకుని కామ్గా వెళ్ళిపో, లేదంటే రెండు చెప్పుల మధ్యన మొహం చపాతీ అయిపో. సరే బాబు, పంచాయతీ అప్పి పుట్టినరోజుకి రెడీ అవుతారా? అలా అవుదామంటే ఒక అనుమానం అడ్డొచ్చింది. మరి లడ్డూలో మొహేసుకొని అలా చూస్తారే, విషయం ఏంటో వివరించండి. వివరిస్తా. ఏమైనా బిస్కెట్లు అనుకుంటున్నారా? పాకెట్ లో పెట్టుకు తిరుగుతున్నారు. అయినా బాత్రూమ్ లో ఉండాల్సిన సబ్బులు బెడ్రూమ్ లోకి ఎందుకు తెచ్చారు? ఈ సబ్బులు చూస్తుంటే నీకేమీ తెలియట్లేదా? మీకు వచ్చిన జబ్బుల గురించే తెలియట్లేదు, ఇంక ఈ సబ్బుల గురించి ఏం తెలుస్తుంది? ఇది కిందటి నెల సబ్బు, ఇది ఈ నెల సబ్బు. నాకు కొంచెం కిచెన్ లో పని ఉంది, పాయసం చేయాలి. కొట్టానంటే ఆయాసం వచ్చి ఆత్మ అంతరిక్షంలో కలిసిపోతుంది. కిందటి నెల సబ్బు అరిగింది, ఈ నెల సబ్బు సగం అరగలేదు. ఇద్దరు వాడే సబ్బు సగం అరగలేదంటే ఈ నెల నువ్వు అంటే సలేస్తుందని స్నానం మానేసి మేకప్ తో మేనేజ్ చేస్తున్నావు. ఏమే అసలే బుర్రకు బండరాయి తగిలి కపాలంలో ఉన్న కమ్యూనికేషన్స్ ఏమీ సరిగా పనిచేస్తలేదు. అప్పుడప్పుడు యూజ్ వస్తుంది పోతుంది. నువ్వు పరిశుభ్రత మానేసి పక్కన పడుకుని నా ప్యానాలు కూడా తీసేద్దాం అనుకున్నావా? నాకేం తెలుసు మీరు ఇలా సబ్బుల మీద పరిశోధనలు చేస్తారని. అయినా ఈ మేకప్ అన్నా ఉంది కాబట్టి మీరు ఇలా ఉన్నారు. ఆత్మహత్య చేసుకునేటప్పుడు కూడా ఒక అరగంటకి మేకప్ వేసుకుని పోతారా మీరు? ఎందుకు? పేపర్లో ఫోటోలు అందంగా రావాలి. సర్లేండి, త్వరగా రెడీ అవ్వండి. బర్త్డే కదా, ఈ రోజైనా బావని భరిద్దాం అనుకున్నా. అప్పుడు బావర్ కప్పలా అరవకూడదు. సర్లే గాని ఏంటి తెగ సెర్చ్ చేసేస్తున్నావు? బర్త్డే ఉంది, ఇంకో వారంలో న్యూ ఇయర్ ఉంది. మంచి కేక్స్ ఎక్కడ దొరుకుతాయని కేఎస్ బేకర్స్ లో చూడు. కేఎస్ బేకర్సా? కేక్ అంటేనే కేఎస్ బేకర్స్. వాళ్ళ దగ్గర కేక్స్ కేకా. మన అభిరుచికి తగ్గట్టు కేక్స్ ని రెడీ చేయడం కేఎస్ బేకర్ స్పెషాలిటీ. లైక్ మన ఫొటోస్ ని కేక్ పైన ప్రింట్ చేయడం, పిల్లలకి నచ్చినట్టు థీమ్ కేక్స్ ప్రిపేర్ చేయడం, ఇలా ఎలా డిజైన్ చేయమంటే అలా కేక్ ని కస్టమైజ్ చేయడంలో కేఎస్ బేకర్స్ ఇస్ ద బెస్ట్ చాయిస్. సరే గాని బావ బర్త్డే అనగానే కేక్ అంటున్నావు, కటింగ్ అంటున్నావు, సెపరేట్ గా సర్ప్రైజ్ కూడా ఏమైనా ప్లాన్ చేసావా? అవునే, ఎప్పుడు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉండే మీ మధ్యలో ఇంత ఆప్యాయత అనురాగం ఎలాగే? కొట్టుకోవటం తిట్టుకోవటం వల్ల కోపం తెలుస్తుంది, ఆప్యాయత అనురాగం వల్ల ప్రేమ తెలుస్తుంది. కోపం కొట్టుకున్నంతసేపే, ప్రేమ బ్రతికినంత కాలం. ఎంత గొడవ పడ్డా భర్త ఇంటికే ఎందుకు వచ్చేస్తాడో తెలుసా? ఇంట్లో ఉంది అర్ధాంగి మాత్రమే కాదు, అర్థం చేసుకుంటుందని. పెళ్ళైన ప్రతి అమ్మాయి తల్లి ప్రేమకు దూరం అయ్యానని బాధపడుతుంది.
బాధ్యత మోసే ప్రతి మగాడు కూడా తల్లి ప్రేమకు దూరం అవుతుంటాడు. అప్పుడే భార్య పాత్రలో ఇంకో తల్లి ఎంటర్ అవుతుంది. కొడుకు మీద కోపమేంటే? భరించేవాడే భర్త కాదు, పోరు పెట్టేదే పెళ్ళాము కాదు. నమ్మకం మీద నడిస్తేనే బంధం నిలబడుతుంది. 5 మార్కులు క్వశ్చన్ అడిగితే 35 మార్కులు ఆన్సర్ ఇచ్చావే. అప్పా పాస్ అయ్యవంటున్నానే. సరే పద, సరుకులు లిస్ట్ రాద్దాం. సరే. నానా, ఇన్నాళ్ళకి నాకు పెళ్లి చేయాలని ఆలోచన వచ్చినందుకు నీకు దండ పెట్టాలి నాన్న. అంటేంట్రా, నన్ను చంపేస్తావా? బ్రతుకుండగానే అయినా నాకు కొండంత అండగా మా అయ్యగారు ఉన్నారు. చెప్పి పెళ్లి చూపులు రెడీ అయిపోతా. ఇవాళ ఎలాగన్నా ఈ సంగతి తేల్చే. ఒరే అంజీ, దేవుడు పిలుస్తున్నాడు, దయచేసి ఫోన్ పెట్టేయి. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, దేవుడు అయ్యగారు అయ్యగారు ట్యాంక్ పైన కూర్చున్నారేంటండి? పడితే బుర్ర టెంకలే పగిలిపోద్ది. కూర్చోడానికి ఒక కారణం ఉంది కానీ ఓసారి ఇక్కడికి రా. ఏంటి రాంగ్ సౌండ్ వినపడుతుంది? దేవుడు పిలిచాక బత్తడు ఆగిపోతే బాగోదు. దేవుడా దేవుడా, ఖచ్చితంగా ఏదో మిస్టరీ ఉంది. ఏంటండి అయ్యగారు, ₹1 బిల్ ఏమైనా పడిపోయిందా? అంత దీర్ఘంగా వెతుకుతున్నారు. ₹1 బిళ్ళ కాదురా, 2 పావలాలు పడిపోయినాయి. ఎత్తుకు పత్తనాడా ఎక్కడ్రా? ఇప్పుడే దేవుడు అన్నాను, అప్పుడే దేవుడి దగ్గర పంపిద్దాం అనుకున్నారా? కాదురా, అబ్బా ఎవరో మన ట్యాంక్ లో ఐస్ ముక్కలు ఎత్తున్నారా. ట్యాప్ తిప్పుతుంటే నీళ్లు చల్లగా వస్తున్నాయి. లోపలేం లేవా? చలికాలం నీళ్ళు చల్లగా రాకపోతే పుల్లగా వస్తాయండి. కరెక్టే కదా, కనెక్షన్ అందలేదు. గీజర్ అని చెప్తే వెచ్చగా వస్తాయి కదా. ఎందుకు హీటర్ తెచ్చి ట్యాంక్ లో పెడతా. చమత్కారం ఎక్కువైపోయింది. పైకి కిందకి తిరుగుతున్నాడు. ఇష్టపచ్చిన దోసేకండి, నాకు అసలు ఏది రాదు. ఆ ముక్కు ముందు చెప్పద్దు, పైకి రా. ఈ బావిలో పడి వచ్చిన సింపతి ఉంటది, ఈ ట్యాంక్ లో పడి వస్తే చీప్ గా ఉంటది. అయితే ఇటేపు తాళం పడిపోయింది, వెళ్ళి తెస్తావేటి? వెళ్తే తెత్త ఉండదు, మోసేత్తమే. పెళ్లి పీటలే కలిసినోని పనికి చేద్దాం అనుకుంటారా? పెళ్లి పీటలేంట్రా? పెళ్లి చూపులు. ఆహా, అరే ఇక్కడి నుంచి దూకు తెచ్చావనుకో ప్రశాంతంగా ఉంటది. పెళ్లి చూపులకి వెళ్ళి పెళ్లి కొడుకు అయ్యి పెళ్లి పీటలెక్కి ముస్తాబై సత్తానంట వేట్రా. నువ్వు ఆవిడ మెడలో తాళి కడితే ఆవిడ నీకు రోజు పాడి కడతా. ఊరుకోండి, పెళ్లి చూపులకి ఎలా వెళ్తే బాగుంటుందో చెప్పండి. బట్టలు వేసుకుని వెళ్తే బాగానే ఉంటది కానీ మస్ట్గా కొన్ని కావాలి. వేసుకోకుండా వెళ్తే వీధి చివరి వరకు వెంటబడి కొడతారు కానీ ఆ మస్ట్ ఏంటో చెప్పండి. చెప్తా. ఫార్మ్ 16, 3 months శాలరీ స్లిప్లు, బ్యాంక్ స్టేట్మెంట్, వాటితో పాటు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు. ఇవన్నీ ఎందుకండి, నేనేమన్నా లోన్కి వెళ్తున్నానా? సెక్యూరిటీ లేకుండా బ్యాంక్ రుణం పాణిగ్రహణం 2 జరగవరా. అయితే సెక్యూరిటీ ఏదో మీరే ఇవ్వండి. పెళ్లికి వచ్చి అక్షంతలు ఇవ్వాల్సిన పెళ్లి పెట్టల మీద కూర్చుంటే బాగుండదురా. మరి సెక్యూరిటీ నేను ఇస్తే పిల్లని కూడా నాకే కదా ఇస్తారు. అయ్యగారు నాకు కొండంత అండ అన్న, 10 నిమిషాల అండ పట పచ్చలు అయిపోయింది. సర్లే, వెళ్ళి సబ్బుతో రుద్దుకో, స్నానం వేళగా అయిపోయింది కదా. మీతో ఉంటే స్నానాలు కాకపోతే మంగళ స్నానాలు అయితాయా? వెళ్ళి గీజర్ ఆన్ చేయి, మర్చిపోయావంటే మళ్ళీ ట్యాంక్ స్నానం చేస్తావు. తడిసి తుడుచుకోకుండా తిరిగితే పడిసం చేసిద్దిరా. పైన జరిగిన సీన్ చూసే దడుచుకుని చచ్చేవాడు. మళ్ళీ ఏం జరిగింది? ఆల్మోస్ట్ హత్య వరకు జరిగింది. ఆయుష్ ఉండబట్టే బ్రతికి బయటపడ్డా. పడ్డావు కదా, పర్లేదులే, తయారయ్యి ఇవితే. ప్రతిదీ పెద్ద విషయమే వీడికి. ప్రాణాలు పైన పని చేపించుకుంటది మహా ఇల్లాలు. చెప్పించేద్దామంటే సెంటిమెంట్ ఒకటి. ఎదవ బతుకు. పుట్టినరోజు కూడా పాత బట్టలు వేసుకున్నారేంటండి?
స్నానం చేశాను కదా, ఒంటికి వ్యాజిలిన్ రాసుకున్నాను, బట్టలు పాడైపోతాయని వేసుకోలేదు. మరే నాకు బట్టలు ఎవరు కొన్నారే? ఈ కట్టు వాళ్ళ కొట్టు కూడా వెళ్ళడం మర్చిపోయా. ఇంకా నయ్యం పుట్టినప్పుడు బట్టలు లేవు కదా అని అలానే తిరగలేదు. వాళ్ళంతా కొట్టేళ్ళింది. పోసే ఆ నోటికి కొంచెం జిప్పే, ఎప్పుడు చాటింపు డప్పులా మోగుతూనే ఉంటావు. మీరు మర్చిపోతారని నేను ఖర్చు పెట్టుకున్నా. ఏం బా కళ్ళలో దుమ్ము పడిందా? నీళ్ళొస్తున్నాయి. దుమ్ము కాదే డిమ్ము. షోకు బాష్పాలు. బానిస లాంటి భర్తకి భార్య బట్టలు కొనిస్తే వచ్చే కన్ఫ్యూజన్ కన్నీళ్ళు. చాలండి, చక్కగా చొక్కా వేసుకొని ఇదిగోండి ఈ చైన్ వేసుకోండి. చైను ఇన్ని డబ్బులు ఆడోళ్ళు దాస్తే దేశాలే కొనేయచ్చు. ఈ చైన్ లెక్క. ఎప్పుడు మీరే ఇస్తారా, నేను ఇవ్వకూడదా? This new year, don't forget to celebrate yourself because it's not Happy New Year, but it is Happy New Year.